హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 592 పాయింట్స్ గెయిన్ అయి 81,973 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 164 పాయింట్స్ గెయిన్ అయి 25,128 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 645 పాయింట్స్ గెయిన్ అయి 51,817 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్స్ ఒక ప్రైస్ యాక్టివిటీ. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ వన్ డైరెక్షనల్ గా ఫాల్ అయిన తర్వాత ఆల్మోస్ట్ అక్టోబర్ 9th మార్కెట్ పర్టికులర్ గా నిఫ్టీ 25,230ని హైగా ఫామ్ చేసింది కదా. తర్వాత నుంచి ఎప్పుడు మార్కెట్ గ్యాప్ అప్ అయినా డౌన్ లోనే క్లోజ్ అయ్యేది. బట్ ఆఫ్టర్ అక్టోబర్ 9th ఇవాల్టి మార్కెట్ లో కొంత స్ట్రెంత్ అయితే కనిపించింది. ఫర్దర్ గా ఈ స్ట్రెంత్ కంటిన్యూ అవుతూ ఈ అక్టోబర్ 9th ఒక హై 25,230 250 మార్క్స్ ని కానీ క్రాస్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవ్వగలుగుతుంటే ఇనిషియల్ గా మార్కెట్ లో వస్తున్న రికవరీకి కొంత వాల్యూని మనం యాడ్ చేయొచ్చు. అండ్ మిగిలిన ప్రైస్ యాక్షన్ గురించి మాట్లాడుకునే ముందు రీసెంట్ గా మనం ఫ్రైడే క్లోజింగ్ రోజు చైనా వాళ్ళ మీటింగ్ జరగబోతుంది సాటర్డే. అండ్ ప్రాబబులీ ఎన్పిసి ఒక మీటింగ్, నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఒక మీటింగ్ ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో ఉంటుంది. కాబట్టి ఆ మీటింగ్ అయితేనే మనకి నెంబర్స్ వస్తాయి బయటికి. ఫిజికల్ డెఫిసిట్ రిలేటెడ్ గా ఎంత చైనా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, ఆల్మోస్ట్ 2 ట్రిలియన్ యువాన్ నుంచి 10 ట్రిలియన్ యువాన్ వరకు కూడా ఫిజికల్ డెఫిసిట్ పరంగా ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఇవి మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. 2 ట్రిలియన్ యువాన్ 10 ట్రిలియన్ యువాన్ మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చూడండి. దీన్ని డిసైడ్ చేసేది ఎన్పిసి వాళ్ళు, నేషనల్ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత నెంబర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు చెప్పడానికి ఉంటది. కాబట్టి నెంబర్స్ అయితే రావు, బట్ స్టేట్మెంట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయనుకున్నా. అండ్ జరిగిన మీటింగ్ లో యాజ్ ఇట్ ఈస్ గతంలో ఎలాంటి స్ట్రాంగ్ మాటలు అయితే వాళ్ళ దగ్గర నుంచి కనిపించాయి అవే కనిపించాయి. ఫిజికల్ డెఫిసిట్ ని పెంచుకునే ఆలోచనలో అయితే మేము ఉన్నాం, బట్ అవి డిస్కషన్ లో ఉన్నాం. అది మేము అయ్యాక ఫైనల్ గా క్లారిఫై చేస్తా ఉన్నారు. అండ్ ఎకానమీ స్టిమ్యులస్ పరంగా కూడా స్ట్రాంగ్ వర్డ్స్ ఏ మాట్లాడారు, కానీ గతంలో కూడా అలాంటి మాటలే చైనా సైడ్ నుంచి వస్తూ ఉండడం. ఈసారి కొత్తగా మార్కెట్ అయితే రియాక్ట్ అవ్వలేదు. ఇన్ఫాక్ట్ అలాంటి రియాక్షన్ ఏదైనా ఉంటే నేను డెఫినెట్లీ వీడియో చేసేవాడిని. బట్ ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ ఎటువంటి రియాక్షన్ గ్లోబల్ మార్కెట్స్ లో కనిపించలేదు. ఇన్ఫాక్ట్ క్రూడ్ ఆయిల్ కూడా ఆఫ్టర్ ఈ స్టేట్మెంట్స్ అండ్ ఇన్ఫాక్ట్ ఫ్లోరిడాలో ఫ్లడ్స్ ఉండడం కారణంగా కూడా ఈ 2 రీజన్స్ తో కూడా క్రూడ్ ఆయిల్ ఓవర్ నైట్ లో డ్రాప్ అయింది. మరి ఓవరాల్ చైనా ఒక మీటింగ్ ఏమైందంటే గతంలో ఎలా అయితే మార్కెట్ లో వాళ్ళు పాజిటివ్నెస్ ని నింపారో అదే నింపడానికి ప్రయత్నించారు. బట్ ఈసారి మార్కెట్ కి అదొక ఫ్రెష్ ట్రిగ్గర్ లా అయితే అనిపించలేదు. నెక్స్ట్ ఫ్రెష్ ట్రిగ్గర్ మనకి చైనా సైడ్ నుంచి వచ్చేది ఆ ఎన్పిసి మీటింగ్. డేట్ అయితే అనౌన్స్ అవ్వలేదు, బట్ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ అది మంత్ ఎండింగ్ లో అయినా ఉండాలి, లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో అయినా ఉండాలి. ఇది మనం చైనా సైడ్ నుంచి అబ్జర్వ్ చేయగలిగే ఈవెంట్. బట్ బీ ప్రిపేర్. 24 డేస్ ఉంది మనకి. యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా నవంబర్ 5th మనకి ఎలక్షన్ జరగబోతుంది కదా. పోల్స్ రిలేటెడ్ గా నియర్లీ 23 డేస్ ఉన్నాయి. 23 డేస్ ఉన్నాయి. మార్కెట్ అండ్ ఓవరాల్ అక్కడ ఉంటున్న పోల్స్ ని బట్టి చూస్తుంటే ట్రంప్ గారు గెలుస్తారనేలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కూడా అలానే ఉంది, రియాక్ట్ అవుతూ ఉంది దానికి. ఒకవేళ ట్రంప్ గారు గెలవకపోతే మాత్రం దాని అది కొంత డిసప్పాయింట్మెంట్ ఫర్ ద మార్కెట్ అవుతుంది. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ S&P 500 కానీ నాస్డాక్ కానీ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. దానికి రీజన్ అక్కడ బ్యాంకింగ్ స్టాక్స్, ప్రైమరీగా ఉంటున్న మేజర్ బ్యాంకింగ్ కంపెనీస్ అన్ని కూడా మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి. ఈవెన్ రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్స్ అంతట్లో కూడా గ్రీనే మనకు కనిపిస్తుంది. అదే ఇవాళ మన మార్కెట్ లో కూడా రిఫ్లెక్ట్ అయింది. ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక నెంబర్స్ అయితే ఇవాళ ఈవినింగ్ రాబోతున్నాయి. ఇక నేను ఈ పాయింట్ ఆఫ్ టైం కు చూస్తున్నంత వరకు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా రిజల్ట్స్ అప్డేట్ లేదు. కానీ ఈవెన్ వీళ్ళు వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేసిన, ఇన్ఫాక్ట్ మార్కెట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది వీక్ నెంబర్స్ ఉంటాయని. అలా పోస్ట్ చేసిన లాస్ట్ 1 month లో 7% ఏదైతే కరెక్షన్ మనకు కనిపించిందో, ఇన్ఫాక్ట్ లాస్ట్ 1 month హై నుంచి చూస్తే 10% కరెక్షన్ ఏదైతే కనిపించిందో, నెంబర్స్ వీక్ గా ఉంటాయి నాకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే వీక్ గా పోస్ట్ చేసిన ఆఫ్టర్ గ్యాప్ డౌన్ స్టాక్ రిలేటెడ్ గా ఆల్రెడీ బ్యాడ్ అంతా ఫ్యాక్టర్ అయింది కాబట్టి అంత సెల్లింగ్ ప్రెషర్ ఉండకపోవచ్చు. ఒకవేళ అలా కాకుండా న్యూట్రల్ టు పాజిటివ్ గా నెంబర్స్ ఉంటే అది కంప్లీట్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ పరంగా సర్ప్రైజ్ అయితే అవుతుంది. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ నెంబర్స్ ఇవాళ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ అవుతాయి. యాజ్ ఆఫ్ నౌ 5 o'clock అవుతుంది. స్టిల్ ఇంకా నెంబర్స్ రిలేటెడ్ గా అప్డేట్ అయితే లేదు. ఈవెన్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఏంజల్ వన్ ఈ రిజల్ట్స్ అన్ని కూడా ఉన్నాయి ఇవాళ మార్కెట్ క్లోజ్ తర్వాతే. అండ్ కమింగ్ టు ఇండియాకి సంబంధించిన ఐఐపి డేటా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 21 months ఐఐపి డేటా కాంట్రాక్ట్ అయింది. పర్టికులర్ గా ఎలక్ట్రిసిటీ ఆర్ ఈవెన్ పవర్ పరంగాను డౌన్ సైడ్ మనకు కనిపిస్తుంది. ఈవెన్ మైనింగ్ యాక్టివిటీ కూడా వీక్ గానే ఉంది. క్యాపిటల్ గుడ్స్ ఒక్కటే కొంత స్ట్రాంగ్ గా డేటాని పబ్లిష్ చేశాయి. ఓవరాల్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అయితే ఇండియాకి సంబంధించి ఈసారి కొంత వీక్ గానే ఉంది. అండ్ కమింగ్ టు మార్కెట్ వ్యూ, రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా స్టార్టింగ్ లో కూడా కాన్స్టెంట్ గా ఫాలో అయిన తర్వాత రీసెంట్ హై ఏదైతే ఫార్మ్ చేసిందో దాని తర్వాత ఎవ్రీ టైం గ్యాప్ అప్ లో కూడా మార్కెట్ ఫెయిల్ అవుతూ వచ్చింది క్లోజింగ్ పాయింట్ కి. బట్ ఈసారి ఒక్కటే గ్యాప్ అప్ తర్వాత కొంత స్ట్రాంగ్ క్లోజింగ్ ఇవాళ కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కంటిన్యూ అవుతూ రీసెంట్ హైస్ ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే ఒక మైనర్ కన్ఫర్మేషన్ మార్కెట్ పరంగా ప్రొవైడ్ అవుతుంది. బట్ ఫర్ ద ఫైనల్ రెసిస్టెన్స్ అయితే విత్ రెస్పెక్ట్ టు ఫిబొనాచి పరంగాను రీసెంట్ టైమ్స్ లో డ్రా చేసి నేను చెప్పాను కదా, ఫ్రమ్ ద రీసెంట్ హైస్ టు లోస్ మనం ఫిబొనాచి డ్రా చేస్తే 50% రిట్రేస్మెంట్ మనకి 25,485 దగ్గర కనిపిస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ దగ్గరే మేజర్ రెసిస్టెన్స్
రెసిస్టెన్స్ కూడా మనకుంది కాబట్టి టువర్డ్స్ ఈ 25,500 మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్న దాన్ని బట్టే ఫర్దర్ మార్కెట్ ఒక డైరెక్షన్ ఆధారపడి ఉంటుంది. ఈ లోపు టువర్డ్స్ ఈ లెవెల్స్ ఇన్ బిట్వీన్ రీసెంట్ లో అక్టోబర్ 7th లో ఏదైతే ఉందో 24,700 అండ్ ప్రైమరీ రెసిస్టెన్స్ ఫామ్ అయింది అక్టోబర్ 9th 25,230 అరౌండ్. మోస్ట్లీ ఈ రేంజ్ లో అయినా మార్కెట్ ఉండాలి. లేదు మార్కెట్ లో ఇన్ ద వెరీ షార్ట్ టర్మ్ స్ట్రెంత్ ఉంది, పైకి వెళ్తున్నా ఈ లెవెల్ అయినా మేజర్ రెసిస్టెన్స్ అవ్వాలి. మార్కెట్ రేంజ్ బౌండ్ గా ఉంటుంది అంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ ని కూడా బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుందంటే మాత్రం ప్రాబబుల్లీ రీసెంట్ ఆల్ టైమ్ హైస్ ని మార్కెట్ టచ్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇమీడియట్ గా ఉన్న ఈ 2 రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ ప్రూవ్ చేసుకోగలిగితే స్ట్రెంత్ మార్కెట్ మళ్ళీ మనం ఆల్ టైమ్ హై లెవెల్స్ దగ్గర చూడొచ్చు. ఎల్స్ మార్కెట్ ఇన్ బిట్వీన్ ద రేంజ్ బౌండ్ గా మిగిలే ఛాన్సెస్ కూడా మార్కెట్ లో కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చెప్పాను కదా చైనా రిలేటెడ్ గా ఈ మంత్ ఎండింగ్ లో కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లో కానీ ఎన్పిసి మీటింగ్ ఒక అవుట్కమ్ ఉంటుంది. వాళ్ళు స్టిమ్యులస్ రిలేటెడ్ గాను ఫిజికల్ స్టిమ్యులస్ రిలేటెడ్ గాను ఫిజికల్ డెఫిసిట్ పరంగాను డెసిషన్స్ తీసుకుంటారు, విత్ నెంబర్స్ తీసుకుంటారు. సో మార్కెట్ కి నెంబర్స్ కావాలి, నెంబర్స్ మార్కెట్ ని ఎక్సైట్ చేస్తాయి. సో అది ఇంపార్టెంట్ థీమ్ అయితే అవుతుంది. అండ్ ఈవెన్ యూఎస్ రిలేటెడ్ గా 23 or 24 డేస్ లో పోల్స్ రిలేటెడ్ గా మనకి యాక్సెస్ వస్తుంది కాబట్టి యూఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ గా రియల్ నెంబర్స్ మార్కెట్ లోకి రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి అది కూడా యూఎస్ మార్కెట్స్ ని అండ్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేసే ఎలిమెంట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ అక్కడి నుంచి 2 రోజుల్లోనే యూఎస్ కి సంబంధించిన యూఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారు. యాజ్ పర్ ఎస్టిమేట్స్ 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది మార్కెట్ లో ఆల్రెడీ ఫ్యాక్టర్ అయింది. బట్ దాంతో పాటు కామెంటరీ ఎలా ఉంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ డిమార్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇట్స్ నాట్ అబౌట్ నెంబర్స్, వీళ్ళ రిజల్ట్స్ గురించి కాదు, ఒక ఇంట్రెస్టింగ్ థీమ్ గురించి. మీ అందరికీ తెలుసు కదా, ఒకవేళ మీరు ఏదైనా సిటీస్ లో ఉంటుంటే మాత్రం పర్టికులర్ గా పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటుంటే దెన్ యూజువల్ గా మీరు స్విగ్గీకి సంబంధించిన స్విగ్గీ ఇన్స్టామార్ట్ కానీ ఆర్ జొమాటో వాళ్ళు బై చేసిన బ్లింకిట్ ని కానీ ఆర్ జెప్టోని కానీ యూజ్ చేస్తూ ఉంటారు కదా. అండ్ సేమ్ ఒకవేళ మీరే డిమార్ట్ లాంటి స్టోర్స్ కి వెళ్లే వాళ్ళు అవుతూ ఉంటే మాత్రం మీ బిహేవియర్ ఏదైనా చేంజ్ అవుతుందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకప్పుడు డిమార్ట్ లో వెళ్లే వాళ్ళ సంఖ్య ఆర్ డిమార్ట్ లోకి వెళ్లి షాపింగ్ చేసి అక్కడ ఎక్కువ పర్చేస్ చేసే వాళ్ళ సంఖ్య ఈ జొమాటో వాళ్ళ బ్లింకిట్ కారణంగా, స్విగ్గీ ఇన్స్టామార్ట్ కారణంగా, జెప్టో కారణంగా బిజినెస్ డ్రాప్ అయిందని, మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యని ఈ క్విక్ కామర్స్ అండ్ ఈ కామర్స్ వీళ్ళ బిజినెస్ ని హర్ట్ చేస్తున్నాయని ఎలా అఫీషియల్ గా డిమార్ట్ వాళ్ళైతే ఒప్పుకుంటున్నారు. అండ్ దీనిపై మీ అభిప్రాయం కూడా కావాలి. ఎందుకంటే పర్సనల్ గా డిమార్ట్ వెళ్లే వాళ్ళంతా ఒకేసారి ఎక్కువ వస్తువులు కొనేస్తారు అండ్ వాల్యూ కాన్షియస్ గా ఉంటారు. ఇది నేనేం చెప్పట్లేదు కొత్తగా, జొమాటో రిలేటెడ్ గా మేనేజ్మెంట్ చెప్పింది. మేము ఎప్పటికీ బయట ఉంటున్న కిరానాస్ కి సంబంధించిన మార్కెట్ షేర్ ని తీసుకోలేం అండ్ వాల్యూ కాన్షియస్ గా ఉంటున్న లార్జ్ రీటైలర్స్ లైక్ డిమార్ట్ ఒక మార్కెట్ షేర్ ని కూడా మేము తీసుకోలేమని జొమాటో వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ సినారియో డిఫరెంట్ గా కనిపిస్తుంది. డిమార్ట్ ఒక రిజల్ట్స్ ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. నెంబర్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెంబర్స్ స్లో అయ్యాయి. పర్టికులర్ గా మార్జిన్స్, నెట్ మార్జిన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ టైం 8% ఉంటే ఈసారి 7.6 కి వచ్చాయి. అండ్ గ్రాస్ మార్జిన్స్ గతంలో 15.6% ఉంటే ఇప్పుడు 14.9% కి వచ్చాయి. ఓవరాల్ మార్జిన్స్ హర్ట్ అయ్యాయి. రెవెన్యూస్ ఎలాగా హర్ట్ అయ్యాయని లాస్ట్ టైం బిజినెస్ డేటాలోనే తెలుసు. మార్జిన్స్ ఇంప్రూవ్ అయితే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయ్యి మార్కెట్స్ కి సర్ప్రైజ్ వస్తుంది అనుకుంటే మార్జిన్స్ కూడా హర్ట్ అవుతూ రెవెన్యూస్ హర్ట్ అయ్యాయి, మార్జిన్స్ హర్ట్ అయ్యాయి, ప్రాఫిటబిలిటీ వెరీ స్లో పేస్ తో ఈసారి గ్రో అయింది. నేను ఇది స్టార్టింగ్ లోనే పెట్టడానికి ప్రధానమైన కారణం రిజల్ట్స్ ని డిస్కస్ చేయాలని కాదు, డిమార్ట్ రిలేటెడ్ గా థీమ్ ని డిస్కస్ చేయాలని అండ్ కన్స్యూమర్ రిలేటెడ్ గా ఉంటున్న సైకాలజీ ఓవర్ ద పీరియడ్ ఎలా టర్న్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఈ పాయింట్ లో. బికాస్ స్టిల్ ఈవెన్ ఇవాళ 8% ఫాల్ అయిన తర్వాత కూడా నియర్లీ 100 దగ్గరగా PE లో ట్రేడ్ అవుతుంది డిమార్ట్, అవెన్యూ సూపర్ మార్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ క్లియర్ గా ఈ జెప్టో కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ కానీ ఆ జొమాటోకి సంబంధించిన బ్లింకిట్ కానీ వీళ్ళ బిజినెస్ ని ఫర్దర్ గా ఈట్ చేసుకుంటూ వెళ్తారు. కమింగ్ టైమ్స్ లో ఈ క్విక్ కామర్స్ కి మన వాళ్ళందరూ అలవాటు పడిపోయి ఆ డిమార్ట్ లో అంతంత సేపు ఉండాల్సిన నీడ్ లేదని, అన్ని సరుకులు ఒకేసారి కొనాల్సిన నీడ్ లేదని ఫిక్స్ అయితే మాత్రం బిహేవియరల్ షిఫ్ట్ కనిపిస్తే మాత్రం అది డెఫినెట్లీ మార్జిన్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. మరి మార్జిన్స్ అంత స్ట్రాంగ్ గా గ్రో అవ్వనప్పుడు, అంత బిజినెస్ లో స్ట్రెంత్ లేనప్పుడు వాల్యుయేషన్స్ కూడా మార్కెట్ అంత ఎక్స్పెన్సివ్ ప్రీమియం గా పెట్టదు. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా ఇప్పుడు వస్తున్న ఫాల్ ఆర్ కమింగ్ టైమ్స్ లో వచ్చే ఫాల్ కూడా అంత ఇంట్రెస్టింగ్ కాకపోవచ్చు. ఇక్కడ ఈ లాజిక్ ని మనం అంతా అర్థం చేసుకోవాలి. ఈ క్విక్ కామర్స్ ఎలా డిమార్ట్ కి సంబంధించిన బిజినెస్ ని ఇంపాక్ట్ చేస్తాయనేది మనం స్టడీ చేయాలి. ఫస్ట్ థింగ్ ఈ డిమార్ట్ లోకి వెళ్లే ముందు ఆర్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఫర్దర్ గా యావరేజ్ చేసే ముందు ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ మనం స్టడీ చేయాలి. ఇంపాక్ట్ ఉంటుందని తెలిస్తే మాత్రం డిమార్ట్ CEO అనే స్టేట్మెంట్స్ చేశారు, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. కమింగ్ టైమ్స్ లో 15 to 20% CAGR గ్రోత్ తో ఆల్రెడీ ఉన్న బేస్ నుంచి గ్రో అవడం వీళ్ళకి కష్టమని. సో ఆల్రెడీ CEO దగ్గర నుంచి గతంలోనే స్టేట్మెంట్స్ ఉన్నాయి మనకి గ్రోత్ రిలేటెడ్ గా అంత అగ్రెసివ్ గ్రోత్
ఎక్స్పెక్ట్ చేయొద్దని. బట్ స్టిల్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్ గానే పెట్టుకుంది అండ్ రిజల్ట్స్ కొంత వీక్ అయ్యాయి. ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ గురించి కాదు కన్సర్న్ అంతా, ఈ క్విక్ కామర్స్ బిజినెస్ బయట ఉంటున్న డీమార్ట్ బిజినెస్ ని ఎలా హర్ట్ చేస్తుందని. కాబట్టి మీ ఒపీనియన్స్ నా కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు మోస్ట్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళు ఉండాలి, డీమార్ట్ కి ఎక్కువ వెళ్ళిన వాళ్ళు ఉండాలి, అండ్ దాంతో పాటు స్విగ్గీకి సంబంధించిన ఇన్స్టామార్ట్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్ కానీ ఇవి కూడా వాడిన వాళ్ళు ఉండాలి. దెన్ అప్పుడు మాత్రం మీ ఒపీనియన్, మీ బిహేవియర్ టువర్డ్స్ ద డీమార్ట్ ఏదైనా చేంజ్ అయిందా ఇన్ రీసెంట్ మంత్స్, ఆర్ సేమ్ గానే డీమార్ట్ రిలేటెడ్ గా ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే షాప్ చేస్తున్నారా, లేదు క్విక్ కామర్స్ కి ఎక్కువగా బిహేవియరల్ షిఫ్ట్ కనిపించిందా, మీలో మీరు ఒకసారి అనాలిసిస్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఇది డెఫినెట్లీ డీమార్ట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్వెస్టర్స్ కి ఈ క్వార్టర్ అయితే కొంత షాక్ ఇచ్చింది. పర్టికులర్ గా మేనేజ్మెంట్ కామెంటరీ క్లియర్ గా క్విక్ కామర్స్ బిజినెస్ మమ్మల్ని హర్ట్ చేస్తుందని వాళ్ళు చెప్తున్న మాటలు ఈ ప్రెసెంట్ వాల్యుయేషన్ సస్టైన్ అవుతుందా లేదా ఒక క్వశ్చన్ మార్క్ ని కూడా రేస్ చేస్తున్నాయి. సో బిఫోర్ జంపింగ్ ఇన్, ఎవరైనా ఫర్దర్ గా కొనేద్దాం పడిపోయింది కదా అనుకుంటున్న వాళ్ళు కూడా ఫస్ట్ ఈ ఒక్క క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకోండి. ఆన్లైన్ లో ఉంటున్న ఫ్లిప్కార్ట్, అమెజాన్ వీళ్ళు కానివ్వండి, బికాస్ వాళ్ళు కూడా డెలివరీ చేసేస్తున్నారు. సేమ్ సిటీస్ కొన్ని సిటీస్ లో కానీ టౌన్స్ లో కానీ డెలివరీ చేసేస్తున్నారు. వాళ్ళతో పాటు క్విక్ కామర్స్ 10 minutes లో ఇచ్చేస్తాం, 15 minutes లో ఇచ్చేస్తామని మనం బిగ్ బాస్కెట్ ని మాట్లాడుకోలేదు. వాళ్ళు కూడా ఉన్నారు. బిగ్ బాస్కెట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బ్లింకిట్ ఇవన్నీ కూడా బిజినెస్ ని స్లోగా డిమార్ట్ నుంచి తీసుకుంటున్నట్లు ఇవాల్టి రిజల్ట్స్ అర్థమవుతున్నాయి. ఇదే ఫర్దర్ గా కంటిన్యూ అవుతుందా, ఈ బిహేవియర్ ఇంకొంచెం ఎక్కువ అవుతుందా అన్నది ప్రతి ఒక్క ఇన్వెస్టర్ అర్థం చేసుకోవాలి. కింద ఉంటున్న కామెంట్ సెక్షన్ లో మన వాళ్ళు ఇస్తున్న ఒపీనియన్స్ మనకి హెల్ప్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఐఈఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. పవర్ సెక్రటరీ అయిన పంకజ్ అగర్వాల్ గారు మార్కెట్ కపులింగ్ ఉంటుందా ఉండదా క్లారిటీ ఇవ్వండి అని సిఎన్బిసి యాంకర్ అడిగిన క్వశ్చన్ కి మార్కెట్ కపులింగ్ ఉంటుందని, గవర్నమెంట్ కమిటెడ్ గా ఉంది మార్కెట్ కపులింగ్ తీసుకురావడానికి అని ఇలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం, మళ్ళీ మార్కెట్ కపులింగ్ భయాలతో ఐఈఎక్స్ స్టాక్ పడింది. ఫ్రెండ్స్, ఒక్కసారి భయం, 2 సార్లు భయం, ఇలా ప్రతిసారి అప్డేట్ వచ్చినప్పుడల్లా స్టాక్ లో వోలటైలిటీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొంత పెయిన్ ని క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ ఎప్పుడు మార్కెట్ కానీ స్టాక్ కానీ ఒకే నెగిటివ్ అప్డేట్ కి 2 సార్లు రియాక్ట్ అవ్వదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నెగిటివ్ అప్డేట్ వస్తుంది, తర్వాత మేనేజ్మెంట్ కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ బ్రోకింగ్ అన్ని ఎలా నోట్ చేస్తాయంటే, ఎలా ఇన్వెస్టర్స్ కి కన్వే చేస్తాయంటే అది ఇప్పుడప్పుడే రాదు, వచ్చినా చాలా డిలే అవుతుంది. ఈవెన్ పైలట్ ప్రాజెక్ట్ కూడా అంత సక్సెస్ అవ్వలేదు కాబట్టి చాలా డిలే అవుతుంది అని ఎలా కన్వే చేస్తాయి. ఇన్వెస్టర్స్ అంతా ఓకే ఇప్పుడు అలా రాదా అనుకుంటారు. మళ్ళీ ఎవరో ఒకరు బయటకు వచ్చి మార్కెట్ కప్లింగ్ రాబోతుందని స్టేట్మెంట్స్ చేసేసరికి అదేంటి ఇప్పుడు అలా రాదన్నారే ఇప్పుడు వచ్చేస్తుందా, ఇమీడియట్ గా వస్తుందా అని ఒక భయాలు ఇన్వెస్టర్స్ లో రేకెత్తుతూ ఉన్నాయి. అసలు ఇంతకీ మార్కెట్ కప్లింగ్ అంటే ఏంటి, దాని కారణంగా ఐఎక్స్ కి ఏంటి ఇంపాక్ట్ అండ్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇన్వెస్టర్స్ ఎంత నెగిటివ్ వరకు మైండ్ లో ప్రిపేర్ అవ్వాలి, ఒకవేళ ఇన్వెస్టర్స్ అయితే ప్రిపేర్ అవ్వాలి. దీని గురించి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ కప్లింగ్ మోస్ట్లీ మీకు తెలిసే ఉంటుంది, బట్ ఫర్ ద బెటర్ పర్పస్ నేను మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉన్నారు, ఒక ఐటమ్ ని ట్రేడ్ చేస్తున్నారు. మీ దగ్గర ఉన్నది ఐటమ్, బయర్ వస్తాడు, సెల్లర్ వస్తాడు, మీరు దాన్ని ఎక్స్చేంజ్ గా ప్రైస్ మీ దగ్గర డిస్కవర్ అయ్యి బయర్ చూసుకుంటాడు, సెల్లర్ చూసుకుంటాడు, మీ దగ్గర నుంచి ట్రేడ్ అవుతూ ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు మీకున్న పవర్ ఏంటి, ప్రైస్ డిస్కవరీ. బికాస్ బయర్స్ అండ్ సెల్లర్స్ బాగుంటే ప్రైస్ మంచిగా డిస్కవర్ అవుతుంది కాబట్టి అగైన్ మోర్ బయర్స్ అండ్ సెల్లర్స్ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు నేను కొత్త ప్లేయర్ ని, నా దగ్గరికి బయర్స్ అండ్ సెల్లర్స్ ఎందుకు రారు? నా దగ్గరికి బయర్ వచ్చాడు అనుకోండి, మంచి సెల్లర్స్ లేకపోతే మంచి ప్రైస్ డిస్కవరీ ఉండదు. అలాగే సెల్లర్స్ మంచిగా ఉన్నా బయర్స్ మంచిగా లేకపోతే ప్రైస్ ఏ ప్రైస్ కి కొనాలి అమ్మాలన్న క్లారిటీ ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, మీరు ఎప్పటి నుంచో మార్కెట్ లో ఉండి ఇలా మోనోపోలీ కాదు, మీ దగ్గర ప్రైస్ డిస్కవర్ అవడం కాదు, ఆర్డర్స్ అన్ని మాకు పంపించండి, సెంట్రల్ గా ఒక ప్లాట్ఫామ్ పెడతాం, అక్కడ ప్రైస్ డిస్కవరీ చేస్తాం, మేము ప్రైస్ చెప్తాం, మీ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ కి అది అమ్మేయండి అని చెప్తున్నారు. పవర్ ని ట్రేడ్ చేసుకోండి అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఐఈఎక్స్ కి ఇప్పటి వరకు ఉంటున్న మోనోపోలీ స్టేటస్ కొంత డ్యామేజ్ అవుతుంది కదా. ప్రైస్ డిస్కవరీ అనేది తన దగ్గర జరగకపోతే, సెంట్రల్ ప్లాట్ఫామ్ లో జరిగితే, దెన్ ఐఈఎక్స్ కి వచ్చే ఎడ్జ్ ఏంటి? కొత్త ప్లాట్ఫామ్స్ కూడా అదే మెకానిజం అప్లై అవుతుంది కదా. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు ప్రైస్ డిస్కవరీలా యాక్ట్ చేయొద్దు, జస్ట్ యాజ్ ఎ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గా యాక్ట్ చేయండి అని. మోనోపోలీ డ్యామేజ్ అయ్యే విధంగా ఈ మార్కెట్ కప్లింగ్ ఉంటుంది కాబట్టి స్టాక్ ఈ మాట వచ్చిన ప్రతిసారి భయపడుతూ ఉంటుంది. కానీ మొత్తం మార్కెట్ షేర్ పోతుందా? ఎవరైనా చిన్న చిన్న ప్లేయర్స్ వచ్చి మొత్తం మార్కెట్ షేర్ ఐఈఎక్స్ ది క్యాప్చర్ చేయొచ్చా అంటే, లైక్ ఇందాక నేను మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, నేను కొత్త ప్లేయర్. ఈవెన్ ఆ ప్రైస్ డిస్కవరీ మెకానిజం లేకపోయినా బయర్స్ అండ్ సెల్లర్స్ రిలేటెడ్ గా ఇంటర్నల్ గా ఒక మెకానిజం ఉంటుంది. బికాస్ అది ఒక పవర్ కాబట్టి దానికంటూ ఐఈఎక్స్ వాళ్ళ ఇంటిగ్రేషన్స్ కొన్ని ఉంటాయి. అది ఐఈఎక్స్ రిలేటెడ్ గా కొంత మోనోపోలీ ఇస్తుంది. కొంత బిజినెస్ పోయినా మొత్తం బిజినెస్ పోయి చిన్న చిన్న ప్లేయర్స్ కూడా పెద్దవైపోయే ఒక సినారీ అక్కడ కనిపించదు. కాబట్టి నా ఎస్టిమేట్స్ కానివ్వండి, రీసెంట్ టైమ్స్ లో ఉన్న బ్రోకింగ్ నోట్స్ అన్నిటిని కలిపి నేను చూస్తున్నప్పుడు వాళ్ళ మార్కెట్ షేర్ ప్రెసెంట్ ఉన్న ఆల్మోస్ట్ 84% నుంచి 70% వరకు డ్రాప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్, ఇప్పుడు వస్తున్న దానికంటే ఒక 20 మాక్సిమం ఇంపాక్ట్ 25% ఇంపాక్ట్ ఇన్ దర్ ఎర్నింగ్స్ లో కనిపించే ఛాన్స్ ఉంది. ఇన్ ద వర్స్ట్ కేస్ అది ఆల్రెడీ స్టాక్ లో చాలా వరకు రిఫ్లెక్ట్ అయితే అయిపోయింది. ఒకవేళ వస్తుంది మార్కెట్ కప్లింగ్ అనగానే మళ్ళీ కొంత భయపడి పడిపోతుందేమో,
బట్ అది జీరో చేసేస్తుంది బిజినెస్ అనేది కాదు. మార్కెట్ కప్లింగ్ ఖచ్చితంగా వాళ్ళ డే హెడ్ మార్కెట్ కానీ టర్మ్ హెడ్ మార్కెట్ లో కానీ మార్కెట్ షేర్ లాస్ అయితే తీసుకొస్తుంది, కానీ మాక్సిమం ఇంపాక్ట్ ఈ డెసిషన్ తీసుకుంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది 25%. అందులో ఆల్రెడీ వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తున్నాయి. మార్కెట్ కప్లింగ్ కారణంగానే స్టాక్ లో ఆల్రెడీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది అండ్ ఇవాళ కూడా ఆల్మోస్ట్ 4-5% పడింది. ఆల్రెడీ నెగిటివ్ గా కొంత ఫ్యాక్టర్ అయింది స్టాక్ లో. బట్ ఇన్వెస్టర్స్ కి మాత్రం కొంత రిలీఫ్ ఉండాలంటే ఈ మార్కెట్ కప్లింగ్ ఎప్పుడు అమలు అవుతుంది క్లారిటీగా తెలియాలి. లేదంటే ఈ మాట వచ్చిన ప్రతిసారి స్టాక్ లో ఇలాంటి సెల్లింగ్ ప్రెషర్స్ కనిపిస్తూ ఇన్వెస్టర్స్ ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నెక్స్ట్ సుదర్శన్ కెమికల్ అండ్ హ్యూబ్యాక్ కలరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. మనందరికీ తెలుసు సుదర్శన్ కెమికల్ వాళ్ళు గ్లోబల్ గా యూరోప్ కి సంబంధించిన జర్మనీలో ఉంటున్న గ్లోబల్ పిగ్మెంట్ ప్లేయర్ అయిన హ్యూబ్యాక్ పిగ్మెంట్స్ అనే కంపెనీని హ్యూబ్యాక్ గ్రూప్ దగ్గర నుంచి కొనుక్కున్నారు. అది క్లియర్ ఉంది. ఆ రీజన్ తోనే రీసెంట్ గా 20% వరకు పెరిగి ఇవాళ నియర్లీ 7.5% దగ్గరగా ఫాల్ అయింది. బికాస్ ఆఫ్ టూ మచ్ స్ట్రెచ్ అయింది కాబట్టి ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపించింది. బట్ వీళ్ళు చేస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ అక్టోబర్ 16th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి ఫండ్ రైజ్ రిలేటెడ్ గా డెసిషన్ తీసుకుంటారంటున్నారు. అది QIP ద్వారా కానీ ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఏదైనా సరే మోస్ట్లీ ఈక్విటీ ద్వారానే వెళ్తారంటున్నారు. ఇఫ్ అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుంటే డెట్ రూట్ ని కూడా కన్సిడర్ చేస్తారంటున్నారు. ఫ్రెండ్స్ ఇది యాక్చువల్ గా సెప్టెంబర్ స్టార్టింగ్ లోనే మనకు అప్డేట్స్ ఉన్నాయి. ఈ హ్యూబ్యాక్ గ్రూప్ రిలేటెడ్ గా వీళ్ళు అక్విజిషన్ చేయబోతున్నారనేలా అప్పుడే మనం ఛానల్లో మాట్లాడుకున్నాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ డీల్ యాక్చువల్ గా. ఇది వీళ్ళకి ఎగ్జిస్టింగ్ గా ఉంటున్న బిజినెస్ కి కాంప్లిమెంటరీ బిజినెస్ అండ్ దీని కారణంగా వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 17 మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఈ డీల్ కారణంగా అడిషనల్ 17 మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ 11 కంట్రీస్ ఓపెన్ అవుతుంది. సో బోత్ ఏ కాంప్లిమెంటరీ బిజినెస్ అండ్ వేరియస్ కంట్రీస్ లో వీళ్ళకి ఫుడ్ ప్రెసెన్స్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఒకటే, దీన్ని ప్రాపర్ గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలరా లేరా, ఆ బిజినెస్ తో వీళ్ళు గ్రో అవ్వగలరా లేదా, మొత్తం అంతా స్టేజ్ అంతా రెడీ ఉంది. దీన్ని వీళ్ళు ప్రాపర్ గా యూటిలైజ్ చేయగలరా లేదా అనేది మేనేజ్మెంట్ చేతిలో ఉంటుంది. ఇన్ కేస్ అది కానీ వీళ్ళు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంటే దాన్ని ఇది వాల్యూ అక్రియేటివ్ బిజినెస్ ఫర్ సుదర్శన్ కెమికల్. అండ్ ఇంకొకటి హ్యూబ్యాక్ కలరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. అప్పుడే అనుకున్నాం గ్లోబల్ గా ఉంటున్న కంపెనీని కొంటున్నప్పుడు దాని అండర్లో ఉంటున్న హ్యూబ్యాక్ కలరెన్స్ రిలేటెడ్ గా కూడా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ జరగచ్చని వీళ్ళు హ్యూబ్యాక్ కలరెన్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తున్నది. వీళ్ళకి సంబంధించిన ఇద్దరు ప్రమోటర్స్ దగ్గర నుంచి వాటాని సుదర్శన్ కెమికల్ వాళ్ళు తీసుకుంటున్నారని అండ్ దాంతో పాటు మోస్ట్లీ ఒక ఓపెన్ ఆఫర్ కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం హ్యూబ్యాక్ కలరెన్స్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. పాసిబుల్లీ ఆ ఓపెన్ ఆఫర్ లోయర్ ప్రైస్ లో ఉండేలా కనిపిస్తుంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ సెల్లింగ్ ప్రెషర్ మేబీ ఏదైనా లోయర్ ప్రైస్ లో ఓపెన్ ఆఫర్ ట్రిగ్గర్ అవుతుందనేలా ఇంటర్నల్ గా ఏదైనా అప్డేట్స్ ఉన్నాయేమో. స్టాక్ ఇవాళ 18% ఫాల్ అయింది. బట్ ఫైనల్ గా ఈ హ్యూబ్యాక్ కలరెన్స్ కాదు మన ఫోకస్. ఇన్ ఫ్యూచర్ ఈ డీల్ మొత్తాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే సుదర్శన్ కెమికల్ రిలేటెడ్ గా లాంగ్ టర్మ్ వాల్యూ ఈ డీల్ పరంగా క్రియేట్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా గతంలో చాలా సార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చైనా రిలేటెడ్ గా స్టిమ్యులస్ కానివ్వండి, గ్లోబల్ గా ఈ రేట్ కట్ రిలేటెడ్ గా ఉన్న అడ్వాంటేజ్ షార్ట్ టర్మ్ లో ఈ మెటల్ స్పేస్ ని ఎలా ఇంపాక్ట్ చేస్తుందని ఇంకొక ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. గవర్నమెంట్ వాళ్ళు చైనా నుంచి అండ్ ఇతర కంట్రీస్ నుంచి మన ఇండియాలోకి వస్తున్న చీప్ స్టీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే చేస్తున్నారని అండ్ ఏవైతే ఇండియాలో మనకి స్టీల్ వేరియంట్స్ అవైలబిలిటీ ఉండదో వాటిల్ని మాత్రమే ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఏవేవైతే మన దగ్గర ఆల్రెడీ సఫిషియెంట్ గా ఉంటాయో వాటిల్ని వేరొక కంట్రీస్ నుంచి ఇండియాలోకి తీసుకొచ్చే ముందు వాటి రిలేటెడ్ గా కొన్ని స్టాండర్డ్స్ ని ప్రోటోకాల్స్ ని మెయింటైన్ చేసి మోస్ట్ ఆఫ్ ద స్టీల్ మ్యానుఫాక్చరర్స్ ఇండియాలో ఉంటున్న మ్యానుఫాక్చరర్స్ డిస్టర్బ్ కాకుండా ఇతర కంట్రీస్ నుంచి ఇండియాలోకి బిగ్ వేలో చీప్ స్టీల్ ఇంపోర్ట్ కాకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకునేందుకు ప్రయత్నిస్తుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అఫీషియల్ అప్డేట్ కాదు, ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఒకవేళ ఇది కానీ జరిగితే మాత్రం స్టీల్ కంపెనీస్ కి ఇండియాలో ఉంటున్న లోకల్ స్టీల్ కంపెనీస్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. బికాస్ మన ఇండియాలో నుంచి ఎక్స్పోర్ట్ అయింది ఆల్మోస్ట్ 1.92 మిలియన్ టన్స్ అయితే ఇంపోర్ట్ అయింది మాత్రం 3.45 మిలియన్ టన్స్. అది కూడా ఫస్ట్ 5 months ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో, మొత్తం ఇయర్ కి సంబంధించి కాదు. సో అలా చూస్తే ఇతర దేశాల నుంచి స్టీల్ ఎక్కువగా మన దేశానికి వస్తుంది కాబట్టి పర్టికులర్ గా చైనా ఆల్రెడీ యుఎస్ వాళ్ళు చైనా స్టీల్ మీద 25% దగ్గరగా డ్యూటీని అయితే ఇంపోజ్ చేశారు. మన గవర్నమెంట్ కూడా డ్యూటీని పెంచడమా, ట్యాక్స్లను పెంచడమా, ఆర్ క్వాలిటీ కంట్రోల్ ని పెట్టి అన్నెసరీ స్టీల్ ని మనం ఇండియాలోకి రాకుండా చూడడమా, ఇదేదో ఒక ప్రయత్నం అయితే ఇండియా చేసేలా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఓకార్డ్ గురించి మాట్లాడుకోవాలి. ఓకార్డ్ వాళ్ళకి ఒక నోవల్ యాంటీబయాటిక్ రిలేటెడ్ గా నాఫిత్రోమైసిన్ రిలేటెడ్ గా సెడెస్కో వాళ్ళ దగ్గర నుంచి ఫేవరబుల్ రికమెండేషన్ అయితే లభించింది. ఈ నాఫిత్రోమైసిన్ దేనికి యూజ్ చేస్తుంటారు? కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియా, CABP అంటారు. ఈ టైప్ ఆఫ్ నిమోనియా కేసెస్ లోకి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ డెవలప్మెంట్ కనిపించింది అనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. ఆఫ్టర్ ఈ అప్డేట్ యాక్చువల్లీ ఫ్రైడే కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది అండ్ ఇవాళ కూడా స్టాక్ అప్పర్ సర్క్యూట్ లోనే క్లోజ్ అయింది. ఫ్రైడే లాస్ట్ హవర్ లో మనకి అప్డేట్ ఈ ఓకార్డ్ ఫార్మా రిలేటెడ్ గా అప్డేట్ అయింది. నెక్స్ట్ ఎయిర్టెల్ గురించి మాట్లాడుకోవాలి. ఎయిర్టెల్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్ అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు. వీళ్ళు స్కేలర్ వాళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి ఎయిర్టెల్ సెక్యూర్ డిజిటల్ ఇంటర్నెట్ ని తీసుకురావాలి
రావాలనేలా వీళ్ళ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వీళ్ళ డేటాని వాడుతున్న ఎంటర్ప్రైజెస్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి ఒక మంచి సైబర్ సెక్యూరిటీతో ఉంటున్న ఇంటిగ్రేట్ అవుతున్న ఇండియా ఫస్ట్ ఫుల్లీ మేనేజ్డ్ జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్ తో ఎయిర్టెల్ సెక్యూర్ డిజిటల్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఇంటిగ్రేషన్ చేసినట్లు చెప్తున్నారు. దీని కారణంగా అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ప్రొవైడ్ చేసే ఇంటర్నెట్ యూజ్ చేస్తున్న క్లయింట్స్ కి థ్రెట్ ప్రొటెక్షన్, SSL ఇన్స్పెక్షన్, క్లౌడ్ ఫైర్ వాల్ ఇవన్నీ కూడా అందిస్తారు. సో దట్ ఏదైనా థ్రెట్స్ ఏదైనా వస్తున్నా, అటాక్స్, సైబర్ అటాక్స్ ఏదైనా జరుగుతున్నా సైబర్ సెక్యూరిటీ త్రూ ఎయిర్టెల్ సెక్యూర్ డిజిటల్ ఇంటర్నెట్ ఉంటుందని, దీంతో మోర్ అండ్ మోర్ క్లయింట్స్, బికాస్ ఇది సెక్యూర్డ్ గా ఉంటుంది వీళ్ళది ఎయిర్టెల్ వాళ్ళదని, మోర్ అండ్ మోర్ క్లయింట్స్ వీళ్ళకి వచ్చేలా వీళ్ళు ప్రాబబ్లీ ఇంటిగ్రేషన్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. ఇది ఫస్ట్ అయితే కార్పొరేట్ క్లయింట్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి చేస్తున్న ట్రయల్ అయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో వాళ్ళు అక్టోబర్ 17th వాళ్ళ బోర్డ్ మీటింగ్ ని కండక్ట్ చేసి రిజల్ట్స్ ని డిక్లేర్ చేస్తారంటున్నారు. అండ్ దాంతో పాటు బోనస్ ని కూడా డిక్లేర్ చేస్తారంటున్నారు. గతంలో ఎప్పుడెప్పుడు బోనస్లు వాళ్ళు ఇచ్చారనేది ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఎంతెంత బోనస్లు ఇచ్చారో కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 5 years గ్యాప్ విప్రో వాళ్ళు ఇస్తున్న బోనస్ ఇది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, లాస్ట్ ఫ్రమ్ 6 quarters విప్రో వాళ్ళు పెద్దగా ఏం పర్ఫార్మ్ చేయట్లేదు. బట్ ఈసారి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది రిజల్ట్స్ లో అన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ అది వాళ్ళు డెలివర్ చేస్తూ మంచి బోనస్ ని కూడా డిక్లేర్ చేస్తే దాని అది షేర్ హోల్డర్స్ కి మంచిది. అండ్ యూజువల్ గా విప్రో రిలేటెడ్ గా ఐటీ స్టాక్ ని హోల్డ్ చేయాలంటే మాత్రం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఉండాలి. ఎందుకంటే అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ లా అలా పెరిగిపోతుండదు, చాలా టైం అండర్ పర్ఫార్మ్ లో ఉంటుంది అండ్ సడన్ గా ర్యాలీ అవుతూ ఉంటుంది. ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇలాంటి స్టాక్స్ లో పేషెన్స్ గా ఉండగలరు. ఇఫ్ ఇన్ కేస్ మీరు విప్రో స్టాక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే ఒకసారి కొంత కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, ఈ మధ్య ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ రిలేటెడ్ గా ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉండడం, దీని రిలేటెడ్ గా ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో భాగంగా 27 సంవత్సరాలు ఉంటున్న ఒక వ్యక్తి ఇందులో 24 లక్షలు పోగొట్టుకొని ట్రైన్ కింద పడి తిరిగి రాని లోకాలకైతే తను వెళ్లారు. ఏదైనా క్విక్ మనీ ఎక్కువగా త్వరగా సంపాదించాలని ఒక ఆలోచనలో తక్కువ డబ్బులతో పెట్టి ఒకవేళ లాస్ అవుతుంటే అక్కడ ఆపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ లాస్ అయ్యాం కదా అక్కడే ఎలా రికవర్ చేసుకోవాలని బయట అప్పులు చేసి ఉన్నవన్నీ అమ్మి దాంట్లో ఫర్దర్ గా పెడుతూ ఇక వెనక్కి తిరిగి చూస్తే లైఫ్ అంతా ఒక పెద్ద నరకంలా కనిపించే స్టేజ్ వరకు కూడా అప్పులు చేసి ఇక ఏ చేయాలో తోచలేని భయంతో ఈ స్టెప్స్ తీసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోవాల్సింది, వేల కోట్లు కాదు లక్షల కోట్లు పెట్టినా సరే లేని ప్రాణాన్ని మనం తీసుకురాలేం. అలాంటి విలువ కట్టలేనిది మన ప్రాణం అయినప్పుడు అండ్ ఇంకా మన ఊపిరి ఆడుతున్నప్పుడు మనం ప్రపంచంలో ఏ పనైనా చేసి మనకి ఎన్ని కోట్లు అప్పున్నా సరే మనం తీర్చుకోగలం. కానీ ఎంత వీక్ టైంలో అయినా ఇలాంటి రాంగ్ డెసిషన్ తీసుకోవడం అనేది మనల్నే కాదు మన ఎంటైర్ ఫ్యామిలీని ఎన్నో సంవత్సరాలు బాధ పెడుతుంది. సో కాబట్టి ఎవరైనా మీకు ఏదైనా చేసి ఒకవేళ లాస్ అయింటే అది బిజినెస్ చేయడమా, బెట్టింగ్, ఇంకే సినారియోలైనా వాళ్ళు లాస్ అయ్యాను, నష్టపోయాను, లేకపోతే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ స్కామ్లు ఎక్కువ జరుగుతున్నాయి. మీకు ఒక ఇమేజ్ పెడతాను చూడండి. ఈ నెంబర్ నుంచి నాకు ఇవాళ మార్నింగ్ కాల్ వచ్చి మీ అబ్బాయిని అరెస్ట్ చేశామని ఎలా హిందీలో మాట్లాడారు. దేనికి అరెస్ట్ చేశారంటే గర్ల్స్ రిలేటెడ్ గా వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడుతూ దాని రిలేటెడ్ గా మీ అబ్బాయిని అరెస్ట్ చేశామన్నారు. సరే ఎక్కడ అరెస్ట్ చేశారు, ఏ సిటీలో అరెస్ట్ చేశారంటే మీ అబ్బాయిని ఎప్పుడు పంపించారు చెప్పండి కాలేజ్ కని నన్ను అడుగుతున్నారు. ఏ కాలేజ్ పంపించారు, ఏ ఊర్లో ఉందో ఆ కాలేజ్ అని. అరెస్ట్ చేశారు కదా, మీకు తెలియదా తను ఏ స్టేషన్ లో ఉన్నాడో, ఏ సిటీలో ఉన్నాడో మీకు తెలియదా అని అడిగితే కట్ చేశారు. సో మాట్లాడుతున్న అతనికి ఏమాత్రం డౌట్ వచ్చిందని తెలిసిన ఈ స్కామర్స్ పెట్టేస్తున్నారు. కానీ ఏమాత్రం భయపడుతున్నట్లు అటు పక్క వ్యక్తి భయపడుతున్నట్లు కాల్ చేసిన వాడికి అర్థం అవుతున్నా స్లోగా వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ భయపెడుతూ లక్షలు ఆర్ కోట్లు కూడా ఈ మధ్య స్కామ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. డ్యూ టు ఎనీ రీజన్ ఎవరు నష్టపోయినా వాళ్ళు ఒకవేళ డిప్రెషన్ లో ఉన్నారు, ఏదైనా వీక్ పొజిషన్ లో ఉన్నారని అనిపించినప్పుడు మాత్రం మీ వాల్యుబుల్ టైం కొంత తీసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బోండాడా ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 390 crores విలువ చేసే సోలార్ పవర్ ప్రాజెక్ట్ మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి లభించింది. ఇది గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ పవర్ ప్లాంట్స్ రిలేటెడ్ గా సోలార్ పీవీ టెక్నాలజీని డిజైన్ చేసి సప్లై చేసి కమిషన్ చేయడం కోసం వీళ్ళకి వస్తున్న ఈ ఆర్డర్. ఇది టోటల్ ఈ ఆర్డర్ ఒక వాల్యూ 390 crores. ఇది 1 year లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ కూడా నియర్లీ 5 years ఒక ఆపరేషనల్ మెయింటెనెన్స్ కూడా బోండాడా ఇంజనీరింగ్ వాళ్ళే చేస్తారు. నెక్స్ట్ ఈజ్ మై ట్రిప్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 1:1 లో బోనస్ ని అప్రూవ్ అయితే చేశారు. గతంలోనే చెప్పారు బోనస్ ఇస్తున్నాం అని. ఇప్పుడు బోనస్ ని అప్రూవ్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ బోనస్ స్టేట్మెంట్స్ తో స్టాక్స్ పెరుగుతుంటాయి, బట్ ఇది గతంలోనే ఇచ్చింది చెప్పింది కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ ఇండో కౌంట్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్. వీళ్ళు మోడర్న్ హోమ్ టెక్స్టైల్స్ అనే కంపెనీని అక్వైర్ చేస్తున్నారు. ఈ మోడర్న్ హోమ్ టెక్స్టైల్ కంపెనీని వీళ్ళు అక్వైర్ చేయడం కారణంగా ఫీనిక్స్, ఆరిజోనా ఇలా యుఎస్ లో ఉంటున్న కొన్ని ప్లేసెస్ జియోగ్రఫీస్ లో వీళ్ళకి ఫుడ్ ప్రెసెన్స్ అయితే పెరుగుతుంది. అండ్ ఈవెన్ 8 million పిల్లోస్ ఫర్దర్ కెపాసిటీ కూడా వీళ్ళకి యాడ్ అవుతుంది. బికాస్ ఇది రెండు కూడా టెక్స్టైల్ కంపెనీసే. దీంతో పాటు వీళ్ళు రీసెంట్ గానే ఫ్లూటెక్స్ యుఎస్ఏ కంపెనీని కూడా అక్వైర్ చేశారు కాబట్టి అడిషనల్ ఇంకొక 13 million పిల్లోస్ అండ్ 1.5 million క్విల్ట్స్ యాన్యువల్ కెపాసిటీ వీళ్ళకి
కి యాడ్ అవుతుంది. దీని కారణంగా వీళ్ళ టోటల్ రెవెన్యూ ఇయర్లీ $85 మిలియన్ కి టార్గెట్ చేస్తూ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ టువర్డ్స్ యుఎస్ మిడ్ వెస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ రిలేటెడ్ గా వీళ్ళ ఫుడ్ ప్రెజెన్స్ ని పెంచుకుంటూ వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఈ చాక్లెట్స్ కావాల్సిన మెటీరియల్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే మనోరమా ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే చేస్తున్నారు. ఆఫ్రికాలో పర్టికులర్ గా వెస్ట్ ఆఫ్రికాలో వీళ్ళ కంపెనీని ఒకటి ఎస్టాబ్లిష్ చేసి మనోరమా ఆఫ్రికా సవానా అనే కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వీళ్ళు ఇంకొక కంపెనీని వీళ్ళ అండర్ లో స్టార్ట్ చేస్తున్నట్టు వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ ఉండడం. ఇంకొక కంపెనీ స్టార్ట్ అవుతుందంటే బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ నియర్లీ 5% మూవ్ అయింది. నెక్స్ట్ హెచ్సిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 103 crore విలువ చేసే ఆర్డర్ అయితే లభించింది. హెచ్సిసి అంటే హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఈ 103 crore విలువ చేసే ఆర్డర్ వీళ్ళకి మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి లభించినట్లు. ఇందులో భాగంగా కోస్టల్ హైవే రిలేటెడ్ గా కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ని వీళ్ళు నిర్మించడానికి ఆర్డర్ వీళ్ళకి లభించినట్లు. ఇది రాయ్గఢ్ డిస్ట్రిక్ట్ మహారాష్ట్ర రిలేటెడ్ గా ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ 36 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఓలా క్యాబ్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి అండ్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. రెండు ఒకటి రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్స్ కాదు. ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా వెరస్ ఓలా క్యాబ్స్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్ ఫస్ట్. యూజువల్ గా ఏదైనా ఇష్యూ జరిగింది అనుకోండి, మీరు చేస్తున్న రైడ్ రిలేటెడ్ గా వాళ్ళు కూపన్స్ ఇస్తారు ఆర్ ఇంకేదైనా సమ్ టైమ్స్ ఓలా రిలేటెడ్ గా క్యాష్ ని యాడ్ చేస్తుంటారు. బట్ అలా కాదు, కస్టమర్ కి మీరు రెండు ఆప్షన్స్ ఇవ్వండి. ఒకటి డైరెక్ట్ గా డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో పడే ఆప్షన్, తర్వాత మీకు పాసిబుల్ ఉంటున్న ఈ డబ్బులు ఓలాలో యాడ్ చేయడం కానివ్వండి, కూపన్స్ ఇవ్వడం కానివ్వండి, అలా చేయండి. కానీ ఖచ్చితంగా మీ సైడే బెనిఫిట్ వచ్చేలా కూపన్స్ ఇవ్వడం, లేకపోతే ఓలా సైడ్ ఇంకొక రైడ్ ని బెనిఫిట్ గా ఇస్తామని చెప్పడం ఇవి కాదు. కస్టమర్ కి బ్యాంక్ లో డబ్బులు పడే ఆప్షన్ కూడా ఇవ్వమనేలా సిసిపిఏ వాళ్ళు, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు అయితే స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ దగ్గరకు వద్దాం. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ప్రెసెంట్ బాస్ డిస్కౌంట్స్ అని అగ్రెసివ్ గా డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు సేల్స్ అయితే చేస్తున్నారు కదా. దీని రిలేటెడ్ గా ఏఆర్ఏ వాళ్ళు వాళ్ళ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ ని క్వశ్చన్ చేస్తూ రెగ్యులేటరీ స్క్రూటినీ జరుగుతుంది. ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గానీ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో డేటా కనిపిస్తూ ఉండడం స్టాక్ రిలేటెడ్ గా 3% దగ్గరగా ఫాల్ కి మేజర్ రీజన్ గా కనిపిస్తుంది. సో యూజువల్ గా ప్రైజింగ్ ప్రాక్టీసెస్ అనేది ఫెయిర్ గా ఉండాలి. అగ్రెసివ్ డిస్కౌంట్స్ ఇవ్వడం అనేది కాంపిటీషన్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని చూపిస్తుంది, స్మాల్ ప్లేయర్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి యూజువల్ గా దీని రిలేటెడ్ గా రెగ్యులేటర్స్ కొంత ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. కాబట్టి ఫ్లిప్కార్ట్, అమెజాన్ రిలేటెడ్ గా జరుగుతున్న సేల్స్ రిలేటెడ్ గా కూడా ఒక లాంగ్ డిస్కషన్ మనకి నేషనల్ వైడ్ గా ఉంటుంది. బట్ పర్సనల్ గా నాకు ఈ బాస్ సేల్ వీళ్ళు ఏదైతే అగ్రెసివ్ డిస్కౌంట్స్ అని అంటున్నారు అది అన్ని వెహికల్స్ కి కాదు, లిమిటెడ్ వేరియంట్స్ కి. అండ్ అది కూడా 24 గంటలు ఉండట్లేదు. సర్టన్ టైమ్స్ కనిపిస్తుంది, సర్టన్ టైమ్స్ డిసపియర్ అయిపోతుందని ఇలా కామెంట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఓలా వాళ్ళు చాలా ప్లాన్డ్ గానే ఈ డిస్కౌంట్స్ ఇచ్చారు. మొత్తం అన్ని వెహికల్స్ మీద అప్లై అవ్వడం కాదు, కొన్ని వేరియంట్సే. ఆ వేరియంట్స్ కూడా ఎప్పుడు ఆ ఆఫర్ కనిపించదు, చాలా తక్కువ టైమ్స్ కనిపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ ఆఫర్ ఏం కాదు. లైక్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ₹1కే ఇది మనం గెలుచుకోవచ్చు అని పెద్ద పెద్ద బ్యానర్స్ పెడతారు. తీరా చూస్తే అది ఉండదు. అసలు వచ్చిన ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోయి ఉంటుంది. ఆ ఐఫోన్స్ ఇంత ప్రైస్ కి వస్తుంది అంటారు, అది ఒక 4 ఫోన్లు పెడతారు, అవి ఎలాగా అయిపోతాయి. బట్ అది చూసి వచ్చిన వాళ్ళు మిగిలింది ఏదో ఒక షాప్ చేసుకుంటారు. అలా ఓలా రిలేటెడ్ గా కస్టమర్ ట్రాక్షన్ ని పెంచడానికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఈ బాస్ సేల్ ని తీసుకొచ్చినట్లయితే అర్థం అవుతుంది. బట్ ఆ ప్రైజింగ్ ప్రాక్టీసెస్ ని క్వశ్చన్ చేస్తూ రెగ్యులేటరీ స్క్రూటినీలో ప్రెసెంట్ ఓలా ఎలక్ట్రిక్ ఉందనేలా స్టేట్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఎల్టీ ఫుడ్స్ గురించి మాట్లాడుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ వాళ్ళు ఎల్టీ ఫుడ్స్ కి సంబంధించిన కొన్ని ఫుడ్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారట. ఆ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చెప్తున్నది వీళ్ళు ఏదైతే స్టాండర్డ్ అని మెన్షన్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్ కంటే బిలో సబ్ స్టాండర్డ్ గా వీళ్ళ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయని వీళ్ళకి నోటీసులు ఇస్తూ ఉండడం. యాక్చువల్లీ ఇది ఒక బిగ్ నెగటివ్. బట్ ఎల్టీ ఫుడ్స్ అంటే యూజువల్ గా రైసే కదా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటది. సో దాని క్వాలిటీ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చిన నోటీసులు కాబట్టి ప్రాబబ్లీ ఇది సార్ట్ అవుట్ చేసుకుంటారని మార్కెట్ బిలీవ్ చేస్తున్నట్లుంది. స్టాక్ ఇవాళ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ స్టాక్ నియర్లీ 6% దగ్గరగా ఫాల్ అయినట్లు కనిపిస్తుంది కదా. దీనికి ప్రధానమైన కారణం వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న లాక్ ఇన్ 1 month లాక్ ఇన్ ఇవాళ ఎండ్ అయింది, మండే ఎండ్ అయింది. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ గతంలో ఈ పర్టికులర్ కంపెనీని ఐపీఓకి ముందు నుంచి హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఒకవేళ ఎగ్జిట్ ఆప్షన్ కావాలంటే ఇవాళ వాళ్ళ ఎగ్జిట్ అయిండొచ్చు. కాబట్టి ఇవాళ వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కి ప్రీవియస్ గా ఉంటున్న షేర్ హోల్డర్స్ ఒక సెల్లింగ్ రీజన్ గా మనం అర్థం చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ డేటా మనం కొద్ది రోజుల క్రితం ఐపీఓస్ ఒక లాక్ ఇన్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుంది, 1 month లాక్ ఇన్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్న డేటాలో మాట్లాడుకున్నా. గుర్తుంచుకోండి, లాక్ ఇన్ కంప్లీట్ అయిన ప్రతిసారి ఇలా స్టాక్స్ ఫాలో అవ్వాలని లేదు. ఏదైతే ఎక్కువ వాల్యుయేషన్, ఓవర్ వాల్యుయేషన్ లో ఉండి ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ కోరుకుంటారో అలాంటి స్టాక్స్ లోనే మనకి ఫాల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మళ్ళీ బ్రైట్ కామ్ గ్రూప్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి కొన్ని అప్డేట్స్ చేస్తూ ఇన్వెస్టర్స్ ని మేము ఉన్నామని గుర్తు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సస్పెన్షన్ రివోకేషన్ ని ఫైల్ చేస్తూ అప్లై చేస్తూ షేర్ హోల్డింగ్ ని రిలీజ్ చేశారు. అండ్ ఏజిఎం రిలేటెడ్ గా కూడా స్కెడ్యూల్ పెడుతున్నారు. బికాస్ ఇది లాస్ట్ 4 months నుంచి ట్రేడింగ్ పరంగా సస్పెండెడ్ గా ఉంది. ఆల్మోస్ట్ 6.5 lakh దగ్గరగా స్మాల్ రీటైల్ షేర్ హోల్డర్స్ ఇందులో ఉన్నారు. అండ్ ఇది జెడ్
గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లో ఉంటుంది. వీక్ లో ఓన్లీ ఫస్ట్ ట్రేడింగ్ డే మాత్రమే ఇందులో ట్రేడ్స్ టేక్ ప్లేస్ అవుతాయి. మరి చూడాలి అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది. గతంలో వీళ్ళు చాలా క్వార్టర్లీ నెంబర్స్ ని పోస్ట్ చేయలేదు. అండ్ పంప్ అండ్ డంప్ రిలేటెడ్ గా ఇది ఒక క్లాసిక్ కేస్ గా గతంలో మార్కెట్ కి రీటైల్ ఇన్వెస్టర్స్ ని ఎలా బ్రైట్ కామ్ గ్రూప్ ట్రాప్ చేసిన ఒక ఎగ్జాంపుల్ గా మిగిలిపోయింది. అగైన్ ప్రమోటర్స్ ఆర్ కంపెనీ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ అప్డేట్స్ వెళ్తున్నాయి కాబట్టి కమింగ్ టైమ్స్ లో ఈ పర్టికులర్ కంపెనీ రిలేటెడ్ గా బిగినర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో బాగా పడింది కదా, ప్రతి కంపెనీ అన్నాక ఏదో ఒక బిజినెస్ ఉంటదిలే, ఎప్పుడో ఒకటి పెరక్కపోదా అనే ఒక ఒపీనియన్ తో మాత్రం ఈ కంపెనీలోకి ఎంటర్ అవ్వద్దు. ఇది ఒక్కసారి చార్ట్ చూడండి. 3 or 4 రూపీస్ నుంచి మ్యానిపులేట్ అయ్యి ఎలా పెరిగి అక్కడి నుంచి రీటైల్ ఇన్వెస్టర్స్ అందరినీ ఇక్కడ ఈ పాయింట్స్ లో ట్రాప్ చేసి మళ్ళీ ఎలా కిందకి వన్ డైరెక్షనల్ గా ఫాలో అయిపోతూ వెళ్తుందని. ఇలాంటి మ్యానిపులేషన్స్ కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నెక్స్ట్ షాంగ్వి మూవర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు గ్లోబల్ గా సౌదీ అరేబియాలో ఒక కొత్త కంపెనీని క్రేన్ రెంటల్ బిజినెస్ లో స్టార్ట్ చేస్తున్నట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో సౌదీ అరేబియా రిలేటెడ్ గా వీళ్ళ న్యూ బిజినెస్ రిలేటెడ్ గా మార్కెట్ పాజిటివ్ ఒపీనియన్ తో ఉంటూ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ 8% దగ్గరగా మూవ్ కనిపించింది. ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అన్ని సెప్టెంబర్ మంత్ లో ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా ఎక్కువగా స్టాక్స్ ని కొన్నాయని మీరు ఒకసారి స్క్రీన్ పైన గమనించారంటే పవర్ సెక్టార్ రిలేటెడ్ గానే వాళ్ళ ఓవరాల్ హోల్డింగ్ 3.1% నుంచి 3.8% కి నియర్లీ 0.7% దగ్గరగా వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ పెరిగినట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ రీటైల్ స్టాక్స్ రిలేటెడ్ గా, క్యాపిటల్ గూడ్స్ రిలేటెడ్ గా, ఆటోమొబైల్స్ అండ్ యాక్సలరీస్ రిలేటెడ్ గా, టెలికామ్ స్టాక్స్ రిలేటెడ్ గా పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కువగా సెప్టెంబర్ మంత్ లో పెంచుకుంటున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. వెరాస్ బ్యాంకింగ్ స్పేస్ పరంగా ఇయర్ ఆన్ ఇయర్ లో మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ వాటాని ఎక్కువగా తగ్గించుకున్నట్లు, ఫాలోడ్ బై ఫైనాన్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, కెమికల్స్ అండ్ ఐటీ. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ సెప్టెంబర్ కి ఎక్కువగా స్టాక్స్ వాళ్ళు ఈ పర్టికులర్ సెక్టార్స్ లో తగ్గించుకుంటున్నట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రీమియర్ ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 765 crore విలువ చేసే సోలార్ మాడ్యూల్స్ అండ్ సోలార్ సెల్ ఆర్డర్స్, మల్టిపుల్ ఆర్డర్స్ వీళ్ళకి లభించాయనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. అందులో 632 crores విలువ చేసేది సోలార్ మాడ్యూల్స్ రిలేటెడ్ గా, 133 crores విలువ చేసేది సోలార్ సెల్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని. టోటల్ ఈ ఆర్డర్స్ అన్ని కూడా జూలై 2025 నుంచి సప్లై చేయడం వీళ్ళు స్టార్ట్ చేస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వాస్కాన్ ఇంజనీరింగ్, వీళ్ళకి 57 crore విలువ చేసే ఆర్డర్ మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ స్పైస్ జెట్ వాళ్ళు ఏవియేటర్ వాళ్ళకి 58.6 crores దగ్గరగా డ్యూస్ కట్టాలని, అది మాకు ఎలా అయినా ఇప్పించండి అని స్పైస్ జెట్ కి అగైనెస్ట్ గా NCLT లో వీళ్ళ మీద పిటిషన్ వేసినట్లయితే అర్థమవుతుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఈ పిటిషన్ ని NCLT వాళ్ళు November 11th స్పైస్ జెట్ కి అగైనెస్ట్ గా వింటారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 25,077, అప్ సైడ్ 25,160, అబౌవ్ 25,230. అండ్ కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ వన్ డైరెక్షనల్ గా మూవ్ అవుతూ టువర్డ్స్ 51,880 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర హోల్డ్ అయింది కదా. ఇది బ్రేక్ చేసి అప్ సైడ్ కి వెళ్తుంటే 52,170, ఒకవేళ బిలో వస్తుంటే 51,530 మేజర్ లెవెల్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.